హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్ విత్ నెంబర్స్. ఇక్కడ చూడండి, మనము ఇంతకుముందు లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ చూసాం కదా. ఓకే, అంటే అదే ఫామ్లో ఉంటుంది, ఏఎక్స్ ప్లస్ బి ఫామ్లో ఉంటుంది కదా. ఓకే, ఇవాళ వీడియోలో ఏం చూద్దామంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ చూద్దాం. అంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంటుంది. దీనికి డిఫరెన్స్ ఏంటి అండి? మీకు ఏం తెలుస్తుంది? ఇక్కడ చూడండి, ఒకే ఒక చరరాశి ఉంది ఎక్స్. ఓకే, చరరాశి అంటే ఒకటే వేరియబుల్ ఉంది. ఇక్కడ టూ వేరియబుల్స్, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అనమాట ఇవాళ వీడియో. ఒకే వేరియబుల్ ఉంటే దీన్ని ఏకచరరాశిలో రేఖీయ సమీకరణం అంటారు. రెండు చరరాశులు ఉంటే దీన్ని రెండు చరరాశులలో రేఖీయ సమీకరణం అని అంటారు. మనం ఇవాళ ఈ క్లాస్లో రెండు చరరాశులలో రేఖీయ సమీకరణం గురించి చూద్దాం. ఓకే, ఇప్పుడే చెప్పుకున్నాము, రెండు చరరాశులలో రేఖీయ సమీకరణం అంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంటుంది అని చెప్పేసి. ఓకేనా? అయితే రెండు చరరాశులలో రేఖీయ సమీకరణం అంటే తెలియని పదాలు రెండు ఉంటాయన్నమాట. మనం ఇంతకుముందు మనం చూసిన క్వశ్చన్స్లన్నింటిలో కూడా ఏదో ఒకటే తెలియని పదం ఉంటుంది. ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0లో ఎక్స్ మాత్రమే మనకు తెలియదు, మిగిలినవి తెలిసే ఇస్తాడు కాబట్టి ఎక్స్నే మనం ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ రెండు తెలియని పదాలు ఇచ్చినప్పుడు ఇది యూజ్ అవుతుంది అన్నమాట ఈ ఈక్వేషన్. ఓకేనా? అయితే ఇక్కడ ఏంటి అంటే మనకి ఏఎక్స్ ప్లస్ బీకి సొల్యూషన్ ఏంటంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బీ బై ఏ అనే ఏకైక సాధనం ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బీ బై ఏ అని చెప్పేసి ఏకైక సాధనం ఉంటుంది కదా. మరి ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనే సమీకరణానికి కూడా ఇలాగే ఏకైక సాధనం ఉంటుందా అంటే ఉండదు. ఇప్పుడు ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఏకచర రాశిలో దానికి ఏం చెప్పుకున్నాం మనం? ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పుకున్నాం కదా. మరి ఇక్కడ కూడా ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0నా అని అంటే ఇక్కడ చూడండి, రెండు వేరియబుల్స్ ఉన్నాయి. అంటే ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని అనుకుంటున్నారా? అవ్వదు, అలా కాదు. ఓకే, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కాదు. ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వచ్చు, బి ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వచ్చు. ఓకేనా? కాకపోతే ఏంటి అంటే ఒక కండిషన్ ఏంటి అంటే రెండు ఒకేసారి సున్నాలు అవ్వకూడదు. అంటే ఏ కామా బీలు 0లు ఎప్పుడు సేమ్ టైం అవ్వకూడదు, ఒకటేసారి అవ్వకూడదు. ఏ కామా బీలు ఒకటేసారి సున్నాలు అవ్వకూడదు. అంటే ఏ ఇంకా బి రెండు ఒకటేసారి 0 అయిందనుకోండి, అప్పుడు ఇక్కడ వేరియబుల్స్ టర్మ్ మొత్తము 0 అయిపోతుంది కదా. అప్పుడు కాన్స్టెంట్ టర్మ్ మాత్రమే మిగిలిపోతుంది. కాబట్టి మనకి ఈ వేరియబుల్స్లో అంటే ఏ కామా బీలలో ఏ ఈక్వల్ టు 0 అవ్వచ్చు, బి ఈజ్ ఈక్వల్ టు కూడా 0 అవ్వచ్చు. కానీ అయితే ఏ అన్న 0 అవ్వాలి, లేదా బి అన్న 0 అవ్వాలి, ఏదో ఒకటే 0 అవ్వాలన్నమాట. కానీ రెండు ఒకేసారి 0లో అవ్వకూడదు. ఓకేనా? ఇది క్లియర్ కదా. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనం ఏదైనా నేర్చుకునేటప్పుడు బేసిక్ నుండి కరెక్ట్గా దాని పూర్తి డెఫినేషన్ కనుక మనకు అర్థమైతే ఆ టాపిక్ గురించి పూర్తిగా అర్థమవుతుంది. ఓకేనా? ఫస్ట్ దాని కండిషన్స్ మనకి తెలిస్తే మనం దాన్ని ఏమైనా చేయొచ్చు. అయితే ఇక్కడ చూడండి, మనకి ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఏకచరరాశిలో సమీకరణానికి మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏకైక సాధనం ఉంటుందని చెప్పాం కదా. మరి ఇక్కడ రెండు చరరాశులలో రేఖీయ సమీకరణానికి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఈ సమీకరణానికి ఏకైక సాధనం ఉంటుందా అంటే ఉండదు. దీనికి అనంతమైన సాధనాలు ఉంటాయి. ఓకేనా? అనంతమైన సాధనాలు. ఎందుకు అనంతమైన సాధనాలు ఉంటాయి అని అంటే మీకు ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? లేదంటే గ్రాఫ్ పేపర్ మీదనైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము, ఆ తర్వాత క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఇక్కడ చూడండి, 4x ప్లస్ 2y ఈక్వల్ టు 100 ఈ ఈక్వేషన్ చూడండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో x ఈజ్ ఈక్వల్ టు మనము 1 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 4 ప్లస్ 2y ఈక్వల్ టు 100 అవుతుంది. అప్పుడు 2y ఈజ్ ఈక్వల్ టు
100లో నుండి 4 పోతే 96. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 48. ఓకేనా? y ఈజ్ ఈక్వల్ టు ఏమో 48. మనం ఎప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు, అంటే అప్పుడు x, y ఏమవుతుంది, ఇలా రాయాలి దీన్ని. అప్పుడు 1, 48 అనేది ఇక్కడ వచ్చింది. అయితే ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు మనం 1 తీసుకున్నాం కాబట్టి ఇది వచ్చింది. మనం x ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే, ఓకేనా, ఇప్పుడు 4x + 2y ఈజ్ ఈక్వల్ టు 100 కదా. ఇప్పుడు దీంట్లో మనం x ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం అనుకోండి, అంటే 2 4 8 అవుతుంది. 2y ఈజ్ ఈక్వల్ టు 100 అవుతుంది. ఇప్పుడు 2y ఈజ్ ఈక్వల్ టు 100లో నుండి 8 పోతే 92 ఉంటుంది. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 46 అవుతుంది. ఓకే, ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 2 అయింది, y ఈజ్ ఈక్వల్ టు 46 అయింది. అంటే x, y ఇక్కడ ఏమైనాయండి, 2, 46 అయింది కదా. ఇందాకనేమో చూడండి, ఇందాకనేమో x ఈజ్ ఈక్వల్ టు 1, 48 అయింది. ఇప్పుడేమో 2, 46 అయింది. ఇప్పుడు నువ్వు 3 తీసుకుంటే మళ్ళీ వేరే అవుతుంది. అలా అంటే నువ్వు ఎన్ని తీసుకుంటే అంత x వాల్యూ, y వాల్యూస్ నువ్వు మార్చి తీసుకున్న కొద్దీ మీకు ఆన్సర్ అనేది, డిఫరెన్స్ అనేది మీకు ఇక్కడ కనబడుతూనే ఉంటుంది. అర్థం ఏంటి, అందుకే ఎక్స్కి ఇంకా వైకి సాధనాలు ఎన్నని చెప్పాము, అనంతమైన సాధనాలు ఉంటాయి. ఓకే, ఇక్కడ లీనియర్ ఈక్వేషన్స్లో లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, అంటే 2 చరరాశులలో రేఖీయ సమీకరణానికి సాధనాలు ఎన్ని ఉంటాయి అంటే అనంతంగా ఉంటాయి. ఈ బిట్ టెట్లో అని అడగొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి అంటే ఎప్పుడు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేవే కాకుండా అసలు కాన్సెప్ట్ వీళ్ళకి ఎంతవరకు తెలుసు అనేది దాని గురించి కూడా, కాన్సెప్ట్ మీదనే ఎక్కువ బిట్లు వస్తున్నాయి. ఇప్పుడు సబ్జెక్ట్ గురించి కంటే కాన్సెప్ట్ మీదనే ఎక్కువ బిట్లు అనేది రావడం జరుగుతుంది టెట్ డిఎస్సిలో. కాబట్టి ప్రతి లైన్ టు లైన్ చదవడానికి ట్రై చేయండి. ఓకే, సో x + 2y ఈజ్ ఈక్వల్ టు 9 అనే ఈక్వేషన్ తీసుకుంటే, మనము x ప్లేస్లో 1 తీసుకుంటే, చూడండి, x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 2y ఈజ్ ఈక్వల్ టు 9 - 1 8 అవుతుంది. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఓకే, అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ ఉందని అనుకుంటే 4 ఏమో ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ 4. అదే x ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు 9 - 2 7 అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు 7/2 అంటే 3.5 సంథింగ్ అట్లా వస్తుంది y ఈజ్ ఈక్వల్ టు. ఓకే, ఇక్కడ 2, ఇక్కడ y వస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాం అనుకోండి, y ఈజ్ ఈక్వల్ టు 9 - 3 6 అవుతుంది. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ కదా, ఇందాకటిదేమో ఇక్కడ వచ్చింది, ఇదేమో మళ్ళీ ఇక్కడ వస్తుంది. ఓకేనా, అంటే 3 అంటే ఇక్కడ ఉందని అనుకుంటాం కదా. ఇప్పుడు ఇది 3 1 2 3 ఇలా తీసుకున్నాం అనుకోండి మనము. ఇక్కడ చూడండి, 1 2 3 4 ఇలా తీసుకుందాం మనం. 1 2 3 తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. 2 3 4 5 6. ఇప్పుడు చూడండి, x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 4 అయింది. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడేమో y ఈజ్ ఈక్వల్ టు 4 అయింది. x ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నప్పుడేమో y ఈజ్ ఈక్వల్ టు 3.5 సంథింగ్ అంటే ఇక్కడ వస్తుంది. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నప్పుడేమో y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 9 - 3 అంటే 6 అంటే y ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది కదా. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఇక్కడ చూడండి, ఈ డాట్స్ని కలుపుతుంటే ఇక్కడ ఏమొస్తుంది, ఒక సరళ రేఖ అనేది ఫామ్ అవుతుంది, ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది.
అంటే మీరు ఇలా ఏది ఉంటే ఈ మొత్తం ఇలాగే ఒక సరళ రేఖ ఫామ్ అవుతుందంటే, ఇప్పుడు ఈ సరళ రేఖ మీద ఉన్న ప్రతి బిందువు ఈ సమీకరణం యొక్క సాధనాలే అవుతాయన్నమాట. అర్థమైందా? మీరిప్పుడు ఈ సమీకరణంలో ఈ 1, 2, 3 ఇలా తీసుకుంటున్నారు కదా! మీరు ఎన్ని తీసుకుంటారంటే చెప్పాం కదా! ఈ 2 చరరాశులలో రేఖీయ సమీకరణానికి అనంతమైన సాధనాలనేవి ఉంటాయి. ఆ అనంతమైన సాధనల్ని మనం కనుక్కోలేము. ఎన్నని ఉంటాయి? చాలా ఉంటాయి. ఇప్పుడు ఈ సరళ రేఖలో ఉన్న ప్రతి బిందువు దగ్గర కూడా సాధనాలు ఉంటాయన్నమాట. ఇక్కడ ఫైనల్ కంక్లూజన్ ఏంటి అంటే 2 చరరాశులలో రేఖీయ సమీకరణానికి అనంతమైన సాధనాలుంటాయి. దానితో ఒక సరళ రేఖ ఏర్పడుతుంది. అయితే ఆ సరళ రేఖ మీద ఉండే ప్రతి బిందువు ఆ సమీకరణానికి సాధన అవుతుంది. ఆ సరళ రేఖ మీద లేని బిందువు ఆ సమీకరణానికి సాధన అవ్వదు. ఓకేనా? సమీకరణానికి సాధన అవ్వలేదు అనంటే అది సరళ రేఖ మీద లేని బిందువు అని అర్థం. సమీకరణానికి సాధన అయింది అంటే అది సరళ రేఖ మీద బిందువు అయితేనే ఆ సమీకరణానికి సాధన అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 2 చరరాశులలో రేఖీయ సమీకరణానికి మనము ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకొని గ్రాఫ్ గీస్తే ఆ గ్రాఫ్ ఏంటి అంటే ఒక సరళ రేఖ అనేది ఫామ్ అవుతుంది. ఆ సరళ రేఖపై ఉన్న ప్రతి బిందువు కూడా ఆ సమీకరణానికి సాధనలే అవుతాయి. సాధన అవ్వలేదు అంటే అది సమీకరణం మీద ఆ సరళ రేఖ మీద లేని బిందువు. అంటే అది ఇక్కడెక్కడో ఉంటదనమాట ఆ బిందువు. ఓకేనా? ఇప్పుడు ఈ బిందువులు ఇక్కడున్నాయి. ఇప్పుడు ఇక్కడ సరళ రేఖ మీద లేని బిందువు అంటే ఇక్కడ చూడండి 4, 5 ఇక్కడ 5 ఉంది. ఇక్కడ 4 ఉంది. అంటే 4, 5 అనేది ఈ సమీకరణానికి సాధన అవ్వదన్నమాట. కావాలంటే మనం చెక్ చేద్దామా? ఇందులో సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేద్దాం. ఓకే. ఇక్కడ చూడండి x + 2y = 9 కదా! ఇప్పుడు మనం ఏం తీసుకుందాం? 4, 5 అని తీసుకుందామని అనుకున్నాం కదా! అయితే x ప్లేస్‌లో 4, y ప్లేస్‌లో 5 తీసుకుంటే అది సరళ రేఖ మీద లేని బిందువని నేను ఇందాక గ్రాఫ్‌లో చెప్పాను కదా! అది సాధన అవుతుందా అవ్వదా అనేది ఇప్పుడు మనకి తెలుస్తుంది. ఇక్కడ చూడండి x ప్లేస్‌లో 4 పెట్టి y ప్లేస్‌లో 5 పెడితే 10 అవుతుంది. = 9. 10 + 4 చూడండి 14 అయింది. = 9 అయింది. 14 = 9 అవుతుందా? అవ్వదు. నాట్ ఈక్వల్ టు కదా! LHS = RHS రాలేదు. LHS = RHS రాలేదంటే ఇది సాధన కాదనే కదా అర్థం. అంటే సరళ రేఖ మీద లేని బిందువు సమీకరణానికి సాధన అవ్వదు. సాధన అయ్యింది అంటే అది సరళ రేఖ మీద ఉన్న బిందువే అవుతుంది. ఇది క్లియర్. ఓకేనా? 2 చరరాశులలో రేఖీయ సమీకరణాన్ని గురించి, సాధనల గురించి అర్థమైంది కదండి. వీటికి సంబంధించి కూడా మనం కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. వీడియోలో వీటికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూద్దాము. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ. బాయ్.